మనందరికీ చెప్తుంది. బట్ ఇంకోటి మస్తాన్ సాయి సంబంధించిన ఎపిసోడ్ కూడా చూసాము, దానికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, కొన్ని వాయిస్ రికార్డ్స్ కావచ్చు. ఆల్రెడీ మస్తాన్ సాయి పై కేసు కూడా నమోదు చేసింది, అంటే ఆల్రెడీ ఫైల్ అయింది. అంటే వీరి ఎపిసోడ్లో మీకున్నటువంటి సమాచారం ఏంటి? ఇప్పుడు రాజ్ తరుణ్తో పెళ్ళి అయ్యింది అని మనందరికీ చెప్తున్నది కదా. ఎప్పుడు పెళ్ళైందని చెప్తుంది? ఎప్పుడో 2016, 2017 ఆ టైంలో ఎప్పుడో పెళ్ళైందని చెప్తుంది. కానీ 2023 జూలై 7వ తేదీన గుంటూరు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసి జడ్జి గారి దగ్గర ఆయన ముందు చెప్పిన మాట ఏంటంటే, నాకు పెళ్ళి కాలేదు. జడ్జి గారు అడిగారు, అమ్మా నీకు పెళ్ళయిందా? లేదు అని క్లియర్గా చెప్పింది. అప్పుడు నాకు పెళ్లి కాకపోవడంతో నేను ఏం జరిగిందమ్మా జడ్జి గారిని అడిగారు. ఆయన క్లియర్ కట్గా అడిగారు, ఈవిడ మతిస్థిమితో ఉండే మాట్లాడుతుందా అని చెప్పి అన్నీ అడిగి, ఓకే నేను ఎవరో తెలుస్తుందా జడ్జి గారు, ఎక్కడికి వచ్చావు తెలుసా? గుంటూరు కోర్టు. ఇప్పుడు చెప్పమ్మా ఏం జరిగిందంటే, 8 నెలల నుంచి జరుగుతుంది సార్. లాస్ట్ ఇన్సిడెంట్లో మస్తాన్ సార్ నన్ను చంపడానికి ట్రై చేశాడు. ఫస్ట్లో బాగా ఫ్లట్టింగ్గా మాట్లాడేవాడు. నీలాంటి అమ్మాయి నాకు కావాలి, హౌస్ వైఫ్గా, మీరు అండర్లైన్ చేసుకోండి, హౌస్ వైఫ్గానే కావాలి, మళ్ళీ ఆఫీస్ వైఫ్గా కాదు. అంటే బయట ఎక్కడ పని చేయకూడదు, ఇక్కడే ఉండాలి. ఎందుకంటే హౌస్ వైఫ్ అయితేనే మనం భరణం అడగగలం. సరే, మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాడు, బయట ఎక్కడ పని చేయకుండా కుకింగ్ చేసేవాళ్ళు కావాలట అని కూడా చెప్పాడని ఆవిడ చెప్తుంది అనమాట. లాంగ్ రిలేషన్ కావాలి. ఇలా 1 month జర్నీ అవుతున్నప్పుడు తన వైఫ్ గురించి చెప్పాడు. వైఫ్ సపరేట్గా ఉంటుంది, కొడుకుని మా అమ్మ నాన్ననే చూసుకుంటారు వారసుడు కాబట్టి, బాబుతో నీకు లైఫ్లో ఎటువంటి ఇబ్బంది రాదు అని అంటే మనస్ఫూర్తిగా నేను అంగీకరించాను. మనస్ఫూర్తిగా అంగీకరించింది ఆవిడ. ఇప్పుడు మరి రాజ్ తరుణ్ భార్య అయితే వేరే వాడు ప్రపోజ్ చేస్తే నువ్వు మనస్ఫూర్తిగా ఎట్లా అంగీకరిస్తావమ్మా? అదే అడుగుతాడు కదా జడ్జి, నాకు పెళ్ళయింది సార్, వీడి ప్రపోజ్ చేశాడు సార్, వీడిని యాక్సెప్ట్ చేస్తానంటే మన కొత్త రాజ్యాంగం లేకపోతే లావణ్య చట్టం వేరే ఉంటుందా? ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమందిని ప్రపోజ్ చేసినా మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి. సో చాలా క్లియర్ కట్గా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారని చెప్పి ఇక్కడ జడ్జి గారి ముందు చెప్పింది. అలాంటి టైంలో మస్తాన్ సాయికి వేరే అమ్మాయిల నుంచి ఫోన్లు రావడం ఇవన్నీ నేను తెలుసుకొని షాక్ అయ్యాను. నన్ను మస్తాన్ సాయి మోసం చేస్తున్నాడు, మరి ఈవిడ చేసేది ఏమిటో? రాజ్ తరుణ్ పెళ్ళామని చెప్పుకుంటూ ఇంకొకరితో మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాను అంటుంది కదా, దీనేమంటారు? అంటే ఈవిడ చేయొచ్చు, ఎవరితో అయినా తిరగచ్చు, ఎంతమందితో అయినా తిరగచ్చు. కానీ రాజ్ తరుణ్ వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు, లేకపోతే మస్తాన్ సాయి వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు, మస్తాన్ సాయి వేరే వాళ్ళతో తిరుగుతున్నాడని జడ్జి గారికి ఫిర్యాదు. ఇంకొక విషయం చెప్తా, ఇది యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ అంతా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఆవిడ మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టింది. మరి రేప్ కేసు పెట్టిన మనిషిని మనస్ఫూర్తిగా ఎలా యాక్సెప్ట్ చేశానంటది? అంటే తర్వాత కదనమాట. సో తర్వాత మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత మస్తాన్ సాయికి వేరే వేరే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని తెలుసుకొని నేను దూరం పెట్టాను ఇలా చెప్పుకుంటూ వచ్చింది. కాకపోతే ఏప్రిల్ 1న 2023లో రేప్ కేసు పెట్టిన లావణ్య 3 నెలల పాటు పోలీసులకి సహకరించకుండా, మెడికల్ టెస్ట్కి వెళ్లకుండా, 164 స్టేట్మెంట్ ఇవ్వకుండా 3 నెలల తర్వాత ఎప్పుడో వచ్చి జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఈ 3 నెలలు ఎందుకు రాలేదమ్మా అని అక్కడ సిఏ గారు అడిగితే, సార్ నేను ప్రెగ్నెంట్ని సార్. ఎవరితో ప్రెగ్నెంట్? పెళ్లి కాలేదు, రాజ్ తరుణ్తో ఏం లేదని చెప్తోంది. సో ఆ టైంలో మస్తాన్ సాయితో అప్పటి నుంచే ఉన్న రిలేషన్లో ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యాను. మరి ప్రెగ్నెంట్ అంటున్నావు, రిలేషన్లో ఉన్నాను అంటున్నావు, దాన్ని రేపు అని ఎట్లా అంటావమ్మా అంటే, అప్పటిదాకా రిలేషన్లో ఉన్నావు, ఆ రోజున నేను వద్దున్నాను. ఎందుకు? ఈ అమ్మాయిల విషయాలన్నీ తెలిసిపోయినాయి. అన్నీ తెలిసిపోయి నేను అతను దూరం పెడితే అతను బలవంతంగా చేసినందుకు అతని మీద రేపు. బట్ ఆల్రెడీ మస్తాన్ సాయి వల్ల ఈవిడ ప్రెగ్నెంట్ అని చెప్పి ఆ సీఏ గారికి చెప్పడం. అందుకనే నేను మెడికల్ టెస్ట్కి రాలేకపోయాను సార్. ప్రెగ్నెంట్ అమ్మాయికి అలాంటి టెస్టులు చేస్తే యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే అది కూడా తప్పించుకోవడానికి చెప్పిన మరొక అబద్ధం. ఆవిడ ప్రెగ్నెంట్ అయిందా లేదా మనకు తెలియదు, బట్ సీఏ గారితో ఆన్ రికార్డ్ ఆవిడ చెప్పింది. ఇప్పటివరకు అంటే మీకున్నటువంటి సమాచారం ప్రకారం లావణ్య బాధితులు ఎంతమంది ఉండొచ్చు సార్? కళ్ళ ముందు కనబడుతుంది ఒక ప్రీతి. అండ్ నాకు చాలామంది ఫోన్ చేసి వాళ్ళ పేర్లు చెప్పొద్దు అని చెప్పి బయట పెట్టకుండా కనీసం ఒక 4 అమ్మాయిలు ఇట్లాగే బలవంతంగా నాకు డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్పి. సో తర్వాత వాళ్ళు అంతవరకే చెప్తున్నారు, ఇంకా వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్ళింది అనేది వాళ్ళు చెప్పుకోవట్లేదు. కొంతమంది మాత్రం చెప్పుకోగలుగుతున్నారు, లైక్ ప్రీతిలాగా ధైర్యంగా వచ్చిన వాళ్ళు. అండ్ అమ్మాయిల విషయంలో ఇలా ఉంటే, ఇంకా అబ్బాయిల విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. మస్తాన్ సాయి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు తను. సో ఒకప్పుడు ప్రేమ అంటది, పెళ్ళి అంటది, ప్రెగ్నెన్సీ అంటది, అంతా అయిపోయిన తర్వాత అతను రేపు అంటది. ఇట్లా ఉన్నాయి మన దేశంలో. ఆల్రెడీ లావణ్య కూడా వస్తుందని చెప్పారు. ఆల్రెడీ ఈ షో కూడా చూస్తున్నారు మీరు. ఆల్రెడీ మధ్యాహ్నం 3 గంటలకే షోకి వస్తా అని చెప్పారు, మళ్ళీ 6 గంటలకు సమయం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు మళ్ళీ రెస్పాన్స్ కావట్లేదు. ఒకవేళ మీ దగ్గర నుంచి ఏదైనా చెప్పాలి అనుకుంటే రాజ్ తరుణ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇటు శేఖర్ బాద్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మీరు నేరుగా వచ్చి లైవ్లో కనెక్ట్ కావచ్చు. కానీ మీరు మొదటి నుంచి వస్తానని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో ఈ విధంగా కొంత హ్యాండ్ ఇచ్చిందే, కొంత మీరేదో
వెనుకడుగు వేస్తున్నారు, ఖచ్చితంగా మీ వైపు తప్పు ఉన్నట్టు కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ తప్పు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు లైవ్లోకి వచ్చి జాయిన్ కావాలని చెప్పేసి కూడా మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే మీ వర్షన్ కూడా రైట్ ఎస్ జాయిన్ అవుతున్నారు. ఎస్ ఒకటండి, ముఖ్యంగా అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అనేక విధాలుగా అనేక ఆరోపణలు కూడా అవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇష్యూ అనేది రాజ్ తరుణ్ ప్రతిసారి ఎక్కడైనా కానీ పెళ్ళిళ్ళ అంటే ఈ పెళ్లి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అతని సినిమా ఎప్పుడైతే విడుదల అవుతున్నటువంటి ఆ మూమెంట్ అనే వస్తుందని చెప్పేసి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. దానిపై ఏమంటారు? అది మేబీ ఆవిడ టైమింగ్ అని అనుకోను నేను. ఎందుకంటే ఈసారి వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇంకా ఆస్తి చేయి జారిపోయే పరిస్థితికి వచ్చేసింది మొత్తం. కనుక కూడా కష్టపడి సంపాదించింది. సో ఎలాగైనా సరే ఆయన అట్లాగా రావట్లేదు, ఆయన మీద 493 కేసు పెట్టింది కాబట్టి ఆయన డైరెక్ట్గా రాకూడదు కాబట్టి తల్లిదండ్రులైనా సరే కొన్న కొడుకు కన్నా ఆ ఇంటిని రక్షించుకోవడం కోసం వాళ్ళు ట్రై చేశారు. బట్ పొలిటీషియన్ గురించి అడుగుతున్నారు. ఒక మేఘన గారు, ముఖ్యంగా పొలిటీషియన్ అనేది కూడా చాలా వరకు చర్చ కూడా రావడం జరిగింది. అసలు ఆ పొలిటీషియన్ ఎవరండి?